11 రోజులు జరుపుకునే దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి ప్రసాదంగా అల్లం గారెలు కానీ కొబ్బరన్నం కానీ పెట్టాలి. అందుకోసం ఈరోజు వీడియోలో అల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే ఒక బౌల్లోకి 1/2 కేజీ పప్పుని నానబెట్టుకుంటున్నాను, మినపప్పుని. సో ఒక 4-5 గంటల పాటు నానబెట్టేసుకుని శుభ్రంగా పొట్టి ఏమీ లేకుండా వాష్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత గ్రైండర్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి పిండిని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కని గ్రేట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి, అల్లం గారెలు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, గ్రేట్ చేసుకున్న అల్లం కూడా వేసుకుని పిండిలో అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయి. పిండి విధంగా కలుపుకున్న తర్వాత గారెలు వేసుకోవడం కోసం చేతిని కొద్దిగా వాటర్లో ముంచి పిండి తీసుకుని ఫింగర్తో హోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మరిగించుకున్న ఆయిల్లో గారెల్లాగా వేసేసుకోవచ్చు. ఒకవేళ అలా రాకపోతే కనుక అరటాకు కానీ ఏదైనా పాలిథిన్ కవర్ కానీ తడి చేసి తీసుకుని పిండి వేసి ఈ విధంగా హోల్డ్ చేసి కూడా గారెల్లో వేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు ఎలా వస్తే అలా వేసేయండి. అండ్ మనకి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి గారెలు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే గారెలు బాగా వేగి మంచిగా కలర్ వస్తాయి. ఈ విధంగా ఇలా వచ్చినప్పుడైతే గారెలను బయటకు తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే వేసుకుంటే కనుక గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు రెడీ. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరి.